సినిమా ఇండస్ట్రీ వైపు వెళ్ళాలనుకుంటున్నారా? మీకు మేమున్నాం. వెంటనే కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్, పబ్లిక్ స్పీకర్ రజనీ రమ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, ఏదైనా ఒక కేస్ ఇన్వెస్టిగేషన్ చేయాలి అంటే అక్కడ కొన్ని పరిసరాలను చెక్ చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా చూసేది డస్ట్బిన్. కొన్ని మన మూవీస్ లో చూస్తూ ఉంటాం కదా, చాలా మూవీస్ లో అందరూ ఒకవైపు ఎత్తుతుంటే ఒకళ్ళు మాత్రం సీరియస్ గా చెత్త బుట్టలో ఏముందని చెత్త అంతా తిరిగేస్తారు. ఎందుకంటే చెత్త బుట్టలో ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ దొరుకుతుంది. మన ఇంట్లో కూడా ఏదైనా పోయిందంటే ముందు అందులో ఉందేమో చూడండి, వెతుకుతాం. గమని పడేస్తాం మేము కంగారు అనేసి, లేదంటే అనుకోకుండా పడేసిన సందర్భం ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ కోల్కతా అభయ కేసులో కూడా కొత్తగా కేసును మలుపు తిప్పేగా వచ్చింది. రోజు చెత్త తీసుకెళ్లే ఆ పర్సన్ ఎవరైతే ఉంటారో అతను కొన్ని నిజాలైతే బయటపెట్టాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఆ చెత్తలో ఆయన ఏం చూశాడు, ఇలా ఇలా వస్తున్నాయి ఈ చెత్తలో నేను చూశాను కొన్ని అని చెప్పి చెప్పడం జరిగింది మేడం. ఏం చెప్పాడు చెత్త అతను, ఏం చూశాడు, అక్కడ హాస్పిటల్ ఏం జరుగుతున్నాయి అంటే సిబిఐ వాళ్ళు ఏది ఆధారం దొరికినా సరే వదలటం లేదు. ఇప్పుడు అన్ని వైపుల నుంచి, అంత పెద్ద హాస్పిటల్కి ఏ వైపు నుంచి ఎవరు లోపలికి వస్తున్నారు, అది హాస్పిటల్కి సంబంధించిన వ్యక్తి లేకపోతే ఏదైనా పని మీద వస్తున్న వ్యక్తి, వస్తే ఏ పని మీద వస్తున్నాడు, ఎవరితో సంబంధించిన పని కోసం వస్తున్నాడు, ఎవరెవరితో అతనికి కాంటాక్ట్స్ ఉంటున్నాయి, ఎంతసేపు అక్కడ ఉంటున్నాడు, అతను ఏ పని చేస్తున్నాడు, ఎప్పుడు ఎంటర్ అవుతున్నాడు, ఎప్పుడు వెళ్తున్నాడు, ప్రతి ఒక్కటి వాళ్ళు ఫోకస్ పెట్టారు. ఇప్పుడు పెట్టినప్పుడు వాళ్ళు ఈ ఎవరైతే హాస్పిటల్ లోపలికి వచ్చి చెత్త తీసుకుని వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని కూడా వదలలేదు. వాళ్ళని కూడా వదలటం కాదు, అసలు వాళ్ళే అసలు మెయిన్గా కూడా మనం ఇందులోకి తీసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సరే ఇందులోంచి బయటకు వెళ్ళాలంటే అదే దారి, వాళ్ళ ద్వారానే బయటకు వెళ్తాయి. వాళ్ళతో ఏముంది మనకి అనుకుంటాం. కానీ మనకి చూడండి, ఒక్కొక్కసారి ఇంపార్టెంట్ అయిన మందులు, ట్యాబ్లెట్సే కావచ్చు, ఏదైనా ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ కానీ పోయినాయి అనుకోండి, మనకి వెంటనే వాళ్ళ మీదకే కదా దృష్టి వెళ్తుంది. అరే మనం చెత్తలో పడేసాము, ఆ చెత్త బండి వచ్చిందేమో, వెళ్ళిపోయిందేమో, అతన్ని అడిగితే ఎక్కడ పడేసాడో చెప్తాడు. మనం యాంగ్జైటీలో మనం రకరకాలుగా ఆలోచిస్తాం కదా. నా ఉద్దేశం ప్రకారం సిబిఐ వాళ్ళకి లేట్గా వచ్చింది ఆలోచన. అసలు ముందు సస్పెక్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా వన్ ఆఫ్ ద. అయితే వాళ్ళని పట్టుకొని అడగటం జరిగింది, మీరు ఏంటి, ఎలా, మీరు ఏమైనా చూసారా, మీరు ఇలా తీసుకెళ్తారు కదా అని అడిగినప్పుడు అతను ధైర్యంగా ముందుకు వచ్చి చెప్పాడంట. ఏంటనంటే, మేము ప్రతిరోజు కూడా ఇక్కడ చెత్త తీసుకెళ్ళటానికి వస్తాము, అది 7 to 15 kgs వెయిట్ దాదాపుగా మేము తీసుకెళ్తాము అని ప్రతిరోజు. అంటే మొత్తం కాలేజీ అంతా, హాస్పిటల్ అంతా కలిపి కాకపోవచ్చు, అతని డ్యూటీ వరకు అతను చెప్పు ఉండొచ్చు. ఇప్పుడు చాలా స్పాట్స్ ఉంటాయి చెత్త, ఒకడే తీసుకెళ్ళాడు కదా, సో ఇతను చేయవలసిన డ్యూటీ గురించి అతను చెప్పు ఉండొచ్చు. నేను 7 నుంచి 15 kgs వరకు నేను ఈ డంప్ అనేది తీసుకెళ్తాను ప్రతిరోజు, ఈ చెత్త అనేది. అందులో నాకు రకరకాల వస్తువులు కనిపిస్తాయి. అవేంటంటే వాడేసినటువంటి సర్జికల్ వస్తువులే కావచ్చు, సిరంజిలని, మాస్కులని, గ్లౌజ్ అని, అవన్నీ కామన్. అయితే హాస్పిటల్ నుంచి అసలు అలాంటివే వెళ్తాయి బయటగానే, జనరల్గా అందరం అనుకునేది. అవి కాకుండా ఏం వెళ్తాయి అని అంటే, తను చెప్పింది పీకేసిన చర్మం. ఆ లాంగ్వేజ్ కూడా చూడండి, అసలు పీకేసినటువంటి చర్మం. అంటే అసలు చర్మం ఎందుకు పీకేయాల్సి వచ్చింది వాళ్ళకి, హాస్పిటల్లో వాళ్ళకి? ఇప్పుడు ఏదైనా ఒక ఆపరేషన్ జరుగుతుంది, ఆపరేషన్ జరిగినప్పుడు స్కిన్ పీకేస్తారా అలా, లేకపోతే స్కిన్ని కట్ చేసేసి ఆపరేషన్లు చేస్తారా? అలాంటి ఆపరేషన్లు ఏముంటాయి, అలాంటివి ఉండవు. ఏదైనా సర్జరీ కోసం ఒక ప్లేస్లో నుంచి స్కిన్ తీసి ఇంకో ప్లేస్లో అటాచ్ చేయడం కోసం తీస్తారు. తీసినప్పుడు అది అక్కడితో సరిపోతుంది. అక్కడ ఏవో లోషన్స్ రాస్తారు, ట్రీట్మెంట్ ఇస్తారు, మళ్ళీ కొత్త స్కిన్ అనేది ఆ తీసిన ప్లేస్లో ఫామ్ అవుతుంది. ఎక్కడైతే స్కిన్ వేస్తారో అది అటాచ్ అయిపోతుంది కొద్ది రోజులకి, అంతేగాని దాన్ని తీసి ఎక్కడ పారేయరే. అంటే వీళ్ళు ఒక డెడ్ బాడీస్కి, మనం చెప్పుకున్నాం కదా, డెడ్ బాడీస్తో వీళ్ళు ఆర్గాన్స్ తీసి అమ్ముతారు అని అన్నప్పుడు, ఆ ఆర్గాన్స్ తీసినప్పుడు వీళ్ళు రిమూవ్ చేయొచ్చు కాదు, ఆ బాడీ ఇంకా పనికిరాదు కదా, జాగ్రత్తగా సర్జరీ చేయాల్సిన అవసరం ఏముంది? ఎలా పడితే పీకేసి లాగేసి లోపల ఉన్న బయటికి లాగేసి కట్ చేసేసి దాన్ని పంపిస్తారనమాట. మిగతా దాన్ని మూట కట్టేసి మార్చిలో పడేయడమో ఏదో ఒకటి చేస్తారు. మనం చెప్పుకున్నాం ఒక వీడియోలో. అలాంటి బాడీస్ని బంధువులకి అప్పగించినప్పుడు వాళ్ళు అవి ఇప్పి చూడరని, డెడ్ బాడీని ఎవరు చూడరు. ఎందుకంటే అందరికీ అండర్స్టూడ్ అది మనకి ఫుల్ బాడీ రూపంలో మనకి ఇవ్వరు కాబట్టి, అందుకే మూటగట్టి గుడ్డలో మనకి ఇస్తారు కాబట్టి మనం ఓపెన్ చేసి చూడలేము అనేది ఒకటి ఉంటుంది కాబట్టి సెంటిమెంట్. ఎవరు కూడా ఆ ప్రయత్నం చెయ్యరు.
సో వీళ్ళు అలాంటి పనులు చేసినప్పుడు ఆ చర్మం ఊడిపోయి ఉండొచ్చు. అలాగే అతను ఇంకా ఏం చెప్పాడంటే ఆ స్కిన్తో పాటు ఆర్గాన్స్ కొన్ని ఇప్పుడు చూడండి, డెడ్ బాడీ అని అంటున్నప్పుడు కొన్ని ఆర్గాన్స్ బాగుండొచ్చు, కొన్ని ఆర్గాన్స్ ఎక్స్పైర్ అయిపోయి ఉండొచ్చు కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఆ ఎక్స్పైర్ అయిన పార్ట్ని పడేస్తారేమో. ఇప్పుడు వితిన్ టైం తీయాలి ఆర్గాన్స్ అనేవి ఎప్పుడైనా సరే. ఎగ్జాంపుల్కి ఐస్ తీసుకుంటే వితిన్ 5-6 అవర్స్లో తీయాలి. అలాగే ఏ ఆర్గాన్స్, ఇంటర్నల్ ఆర్గాన్స్ అని కూడా దానికి టైం దానికి ఉంటుంది. ఉన్నప్పుడు మిగతా ఎక్స్పైర్ అయితే వాళ్ళు ఏం చేస్తారు, గబకం కట్ అయిపోయింది అనుకోండి బాడీలో నుంచి, దాన్ని మళ్ళీ బాడీలో పెట్టి కుట్టేంత సహనము, అంత జాగ్రత్త వాళ్ళు తీసుకున్నారో లేదో. అలాంటి పార్ట్లు అలా డస్ట్బిన్లో చాలా దొరికేవట. ఇంకా బోన్స్ కూడా వచ్చేవంట. బోన్స్ ఎందుకు వచ్చాయో మనకు తెలియదు. అంటే ఇది ఆ ప్రాసెస్లోనే కుళ్ళిపోయిన శవాలు అలా ఏమన్నా ఉన్నాయా, లేకపోతే ఆర్గాన్స్ తీసినప్పుడు బోన్స్ ఏమైనా సపరేట్ అయిపోయాయా, అవన్నీ కూడా న్యాచురల్గా డస్ట్బిన్లో పడేస్తే వాడు తీసుకెళ్తాట. ఇంకా అలాంటివి చాలా చాలా డస్ట్బిన్లో ఉండేవని, మాంసపు ముద్దలు. అంటే నాకు వచ్చిన అనుమానం ఏంటంటే బాడీ నుంచి ఆర్గాన్స్ని సపరేట్ చేసినప్పుడు కానీ, వాళ్ళ ఆర్గాన్స్ తీసుకుందామా అసలు బాగున్నాయా లేదా అని టెస్ట్ చేసినప్పుడు కానీ, అది అవసరం లేదు లేకపోతే పనికిరాదు అని అనుకున్నప్పుడు కానీ కట్ అయిపోతుంటాయి కొన్ని చేసేటప్పుడు. అలాంటివి వాళ్ళు అన్నీ ఇలా పడేస్తారేమో. పడేసినప్పుడు వీడు అన్నీ చూస్తున్నాడు. చెప్పాడంట, నేను రోజు చూస్తాను ఇలాంటివి, కానీ నేను మాట్లాడకూడదు కదా, నా పని చెత్త తీసుకెళ్ళడమే కదా. సరే నువ్వు ఎన్ని తీసుకెళ్ళి ఏం చేస్తావు, ఎక్కడ పడేస్తావు. ఇంకా ఏమేమి వచ్చాయంటే ఎన్నో వీడియో రీల్స్, మరి ఎలాంటి వాటిల్లో చేశారో మనకు తెలియదు వీడియోస్. కొన్నిటికి రీల్స్ ఉంటాయి చూడండి. మరి సిడీస్ అప్పట్లో దానికన్నా ముందు ఒక క్యాసెట్ రూపంలో మన క్యాంప్స్లో పెట్టి షూట్ చేసిన తర్వాత ఒక వీడియోస్ ఉంటాయి, దాంట్లో రీల్స్ వచ్చాయి. అవి ఇంత లావున ఇలా ఉంటాయి దానికి సీడీలు. అవి దాంట్లో ఆ రీల్స్ అలాంటివి అన్ని ఒక బస్తాల కొద్దీ పడేస్తారట. అవన్నీ మరి మీరు ఏం చేస్తారు అని అడిగినప్పుడు, అంటే ఇవన్నీ కూడా వీళ్ళు చేసేటువంటి విషయాలకి సాక్ష్యాలు అనమాట. ఏవో పాడైపోయినవో, లేకపోతే ఇంకా దాని టైం దాటిపోయిన తర్వాత ఇంకా మనకి ఉంచకూడదు, వీటిని పారేయాలి, అంటే దాని మీద సంపాదించాలని సొమ్ము సంపాదించాం, ఇంకా అవుట్ ఆఫ్ అయిపోయినాయి అనుకున్నప్పుడు అవన్నీ కూడా ఇందులో పడేస్తారు. పడేసినప్పుడు వీళ్ళందరూ తీసుకుపోతారు. మీరు ఎక్కడ పడేస్తారు వాటిల్ని అని అడిగినప్పుడు, మేము ఒక డంప్ యార్డ్కి తీసుకెళ్తాము అని చెప్పడం జరిగింది. ఇంకా మరి వీళ్ళు ఏమన్నా రీసెంట్గా కనుక తను ఏమైనా అలాంటి వస్తువులు కనుక తీసుకెళ్ళినట్టయితే వీళ్ళు సిబిఐ వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళి అక్కడ వీళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. చేసి ఏమన్నా ఆధారాలు దొరికితే వాళ్ళు తీసుకోవచ్చు కూడా, మనకి నెక్స్ట్ తెలుస్తుంది అది కూడా. ఇలా వీళ్ళు చెత్త తీసుకెళ్లే వాళ్ళు ఇంకా చాలామంది ఉంటారు. వాళ్ళని కూడా వీళ్ళు ఇంట్రాగేట్ చేసినట్టయితే మరి ఇంకా మనకి చాలా వివరాలు బయటకు వస్తాయి. అంటే సిబిఐ కొంచెం ఫాస్ట్గానే, అంటే కోణంలోకి వెళ్ళి బాగా కేసుని కొత్త కోణం అంటే వాళ్ళ ఆలోచనలకి కొంచెం పదును పెట్టి ఎవరెవరిని మనం అడిగితే మనకి కొంచెం డిఫరెంట్ గా వస్తాయి ఆన్సర్స్. అంటే ఇప్పుడు చెత్త వేరుకునే అతనే మనం అంత ఇంపార్టెంట్ గా తీసుకోము స్టార్టింగ్ లో. ఫస్ట్ ఇప్పుడు ఎవరంటే సంజయ్ రాయ్ దొరికాడు కాబట్టి, సంజయ్ రాయ్ బ్లూటూత్ దొరికింది కాబట్టి, నెక్స్ట్ సందీప్ ఘోష్ అన్నారు, తర్వాత మాఫియా అన్నారు, తర్వాత ఇంకొకటి అన్నారు, తర్వాత ఇప్పుడు చెత్త వరకు వచ్చింది. అంటే ఇంకా ఎలా దర్యాప్తు చేస్తే ఏం కొత్త వస్తూ ఉంటాయి. ఎందుకంటే చెత్త తీసుకెళ్లే వ్యక్తి కొన్ని విషయాలు చెప్పాడు, మాకు అవి కనిపించాయి ఈ కనిపించాయి అని చెప్పేసి. అలా ఇంకొకరిని మళ్ళీ అంటే అర్థం కావట్లేదు మేడం, ఈ కేసు ఎటు మలుపు తిరుగుతుంది. అంటే నెల దాటిపోయింది. అంటే రోజుకి మన తల్లిదండ్రులకి చూస్తూనే ఉంటారు కదా, ఈ వీడియోలు చూస్తూనే ఉంటారు, మాటలు పక్కన ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. వాళ్ళు చెప్తున్నారు ఏమనంటే, చెయ్యండి మా బిడ్డకు న్యాయం జరిగే వరకు కూడా మీరు అందరూ ఖచ్చితంగా అండగా ఉండాలి, పోరాడాలని చెప్పేసి ఆ పేరెంట్స్ కూడా చాలా భావోద్వేగంగా కూడా మాట్లాడుతున్నారు. చూద్దాం మేడం ఏమవుతుందో. మరి అంటే తొందరగా ఇది ముగించి అయిపోవాలి, మంచి జస్టిస్ రావాలని అందరం కోరుకోవాలని మేము వీడియోస్ చేసేది కూడా ఏంటంటే ఏం జరుగుతుంది అనేది జనాలకి మనం తెలియజేయాలి. ఇంకొక 1 వీక్ వాళ్ళకి టైం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళకి. చూద్దాం, అందుకే కొంచెం మూవ్ ఆన్ గా వెళ్ళి వీళ్ళు ఎలా చేయాలి, ఎవరిని పట్టుకుంటే ఇంకా తెలుస్తాయి అనేది పాయింట్స్ కొంచెం సర్చింగ్ లో వాళ్ళు బాగానే ఉన్నారని అనుకోవచ్చు మనం ఇప్పటి వరకు అయితే. కొంచెం మూవ్ అవుతుంది కేసు ముందుకి అని అయితే మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటారు. చేయొచ్చు, ఫాస్ట్ అయిందని చెప్పాలి. 1-2 days లో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. థ్యాంక్ యూ.